ఏళ్లు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వట్లేదని ఖమ్మం జిల్లాలో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో దళారుల కారణంగా తాము నష్టపోయామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలస్యం చేస్తోందని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే తమలాంటి నిరుపేదలను ప్రభుత్వం గుర్తించి వెంటనే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేయాలని కోరుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంపై వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రాక చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకొని బతికేటటువంటి చిన్న చిన్న కార్మికులు కావచ్చు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో కూడా డబుల్ బెడ్రూమ్లు అందరి ద్రాక్షగానే మిగిలింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సామాన్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా డబుల్ బెడ్రూమ్లకు అప్లికేషన్ పెట్టి రాని వాళ్ళు వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏ ఊరు మీది, ఎందుకు రాలేదు మీకు డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టినాం, రాకుండా పోయింది. చాలామందికి ఇల్లులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, కానీ మాకు రాలే. ఏమని చెప్తే ప్రజాపాలన కూడా పోయి పెట్టినాం. వస్తుంది అని చూస్తున్నాం తప్ప, నాకు పెళ్ళయి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు పాపే ఉంది. ఇప్పుడు దాకా కిరాయికి ఉంటున్నాం. ఏం చేయాలి? ఈ కాంగ్రెస్ వచ్చైనా ఏమైనా ఇస్తుంది అంటే అది కూడా ఏం అసలు అదేదో కడతారు అని చెప్పారు కదా ఇల్లులు, అది కూడా వస్తుందో రాదు. మరి మీదే ఊరు బాబు, ఏంది పరిస్థితి మరి మీది? మాది కానాపురం అండి. మాది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు ప్లాటు వైఎస్ఆర్ కాలనీలో. మనం డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, కానీ ఎవరైనా మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఉన్నోడికే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, కానీ డబ్బు లేనివాడికి ఎవరికి వాళ్ళ ఇంట్రెన్స్లో రానియట్లేదు. మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాకు చాలా అనుకోని మేము కోరుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు మాకు రేవంత్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. అందుట్లో పైపెచ్చి మా కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం. రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేస్తారనేది మాకు ఫుల్ గ్యారంటీగా ఉంది. మీరు చెప్పండి, ఏంటండి పరిస్థితి మరి లోకల్గా? ఇక్కడ ఇవ్వట్లేదండి ఇల్లు. ఇప్పుడు వాళ్ళు అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళకే ఇస్తారు. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంత మటుకి. అది పరిస్థితి ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఏ విషయంలో అయినా వెనకడుగు వేసి వాళ్ళ బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే ఉన్నోళ్ళకే ఇస్తారు. మా దగ్గరకి ఏమి ఇవ్వట్లేదు. అది పరిస్థితికి రావాలి. ఇంకా అక్కడ ఒక 30-40 మందికి కావాలి మా ఊళ్ళో. అది అసలు లేనోళ్ళు. మీ పరిస్థితి అప్లికేషన్ పెట్టారా? ఏ ఊరు మీది? అప్లికేషన్ పెట్టినాం సార్. మాది మేకల్తండ, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం. మాది రేకుల షెడ్, మా ఉత్తర బీదోళ్ళం. ఇవాళ కూలి చేస్తేనే సాయంత్రం వెళ్ళేటట్టే ఉంది. ఈ 2 రోజులు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వర్షంలో. ఎందుకంటే రేకుల షెడ్ కాబట్టి చాలా అప్లికేషన్ పెట్టే లేడు. ఎవరి పరిస్థితి వాళ్ళే చూసుకుంటారు, ఎవరి దారులు వాళ్ళే చూసుకుంటారు. అర్థం చేసుకుంటే నాదులు లేడు. ఓట్లు వేసేటప్పుడు మాత్రం అందరికన్నా ముందే వచ్చి నాకే మేము చెప్తే వస్తారులే, కానీ ఈ ఇల్లు పట్టించుకోలేదు సార్ ఎవరు. ఎన్నిసార్లు 3-4 సార్లు పెట్టినాం, ఆయన పట్టించుకోవట్లేదు ఎవరైనా. ఇట్లా వస్తుంది అంటారు, ఇట్లా వెళ్ళిపోతారు. ఏదో గాలి దుమ్ము వచ్చినట్టే ఇది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇలా కూలీలు దొరకట్లే. మాది ఇల్లు రేకుల షెడ్డే. వర్షం గట్టి కురిస్తే ఇల్లు అంతా రౌండ్ మొత్తం నిండిద్ది. ఏడ ఉండాలో ఏందో చెప్పలేదు సార్. మీరు చెప్పండి, ఎంతమందికి రావాల్సి ఉంది? ఇంకా పరిస్థితి ఏంటి? మాది వైరమాండలం పాలడుగు. అప్లికేషన్ పెట్టినా కానీ రేషన్ డబుల్ బెడ్రూమ్లు ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళే పంచుకున్నారు తప్ప, పంచుకున్నారు అసలు రానికుండా కూడా చేశారు. మరి ఏం కారణం ఎక్కడ మాకు తెలియదు. మొత్తం ఏది వచ్చినా కానీ వాళ్ళ గూడు కొట్ట రాని కూడా మా పేర్లు పెట్టినా కానీ అప్లికేషన్ పెట్టినా కానీ మాది వాళ్ళ వరకు చూసుకుంటున్నారు, కానీ మా వారికి రానిట్టు సార్. ఏదైనా కానీ ఏది సీఎం ఏది ఇచ్చినా కానీ మాకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ వరకే చూసుకుంటున్నారు. మాకు స్థలం కొనుక్కున్నా కానీ మాకు ఇల్లు కావాలి సార్. ఇది మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు రాని పరిస్థితి ఉంది. జిల్లాలో చాలా ప్రాంతాలు ఇంకా నిరుపేదలు కావచ్చు, కార్మికులు కావచ్చు, రోజువారీ కూలీకి వెళ్ళే కూలీలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లకు అప్లికేషన్ 2-3 సార్లు పెట్టినా కూడా లబ్ధిదారులుగా తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 సంఖ్యలో అయితే ఎదురు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ల కోసం. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్తో కిరణ్, ఖమ్మం నుండి.